మన చరిత్ర ఎన్నడూ చూడని మహాద్భుతమైన నిర్మాణం ఎల్లోరా కైలాసనాథ మందిరం. ఎవరు కట్టారో తెలియదు, ఎందుకు కట్టారో తెలియదు, ఎలా కట్టారో తెలియదు, ఎప్పుడు కట్టారో అసలే తెలియదు. ఆ కైలాస మందిరం యొక్క నిర్మాణమే ఎంతో ఆశ్చర్యమనిచ్చే కట్టడం. దానితో పాటు మానవ మేధస్సుకే చిక్కని ఒక మిస్టరీ కూడా ఉంది. అదే దాని కింద ఉందని ఎంతోమంది నమ్ముతున్న అండర్గ్రౌండ్ సిటీ. ప్రపంచంలో ఏ మందిరానికి కానీ ఏ కట్టడానికి కానీ లేని ప్రత్యేకతలు ఈ గుడికి ఏమున్నాయి, ఎందుకున్నాయి? నిజంగా ఏలియన్స్ ఈ గుడిని కట్టిండొచ్చా? అసలు దాని కింద ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్కి చెందిన అండర్గ్రౌండ్ సిటీ ఉందా అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ everyone, this is విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి. అవి మొత్తం 34 గుహలు. వాటిలో కేవ్ నెంబర్ 16 కైలాస మందిరం. ఈజిప్ట్లోని గీజా పిరమిడ్, ఇంగ్లాండ్లోని స్టోన్ హింజ్. ఎంతటి మిస్టీరియస్ కట్టడాలో అంతటి మించిన మిస్టరీస్ ఈ కైలాస మందిరానికి ఉన్నాయి. ముందుగా ఈ గుడి యొక్క నిర్మాణం కోసం మాట్లాడుకుందాం. ఏ పుస్తకాల్లో కానీ ఏ పురాణాల్లో కానీ ఈ గుడి ఎప్పుడు కట్టారన్న ఆధారాలు ఎక్కడా లేవు. పోనీ గుడి కట్టింది ఎవరో వాళ్ళ పేర్లు కానీ పూర్వీకుల పేర్లు కానీ ఏవి గుడిపైన లేవు. కానీ ఈ గుడిని కట్టింది మాత్రం ఖచ్చితంగా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో అని తెలుస్తుంది. అది ఎలాగంటే ఈ గుడి అసలు కట్టిందే కాదు, ఎక్కడి నుంచో దీనికోసం రాళ్ళు, సిమెంట్, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏమీ తీసుకురాలేదు. ఒక పెద్ద కొండని తవ్వి గుడిలా చెక్కారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోనోలిథిక్ టెంపుల్ ఇది. మోనోలిథిక్ అంటే ఒకే రాయి అని అర్థం. అంటే ఈ గుడి అంతా ఒకటే రాయి. ఆ రాయి తప్ప వేరే ఎటువంటిది దీనికి యాడ్ చేసి కట్టలేదు. ఒకటే రాయి అని అంటే ఏదో చిన్న గుడి అని అనుకుంటున్నారేమో. ఆ గుడి 100 అడుగుల ఎత్తు, 109 అడుగుల వెడల్పు, 164 అడుగుల పొడుగు ఉన్న ఒక రెక్టాంగులర్ గుడి. దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేయగా దాదాపు 4 లక్షల టన్నుల రాయిని కొంచెం కొంచెంగా తవ్వి ఈ గుడిని చెక్కారని చెప్పారు. అయితే చరిత్రకారులు అది 18 సంవత్సరాల్లో కట్టారని కొన్ని ఆధారాల ద్వారా చెప్పారు. అలా లెక్కేస్తే 4 లక్షల టన్నుల రాయిని 18 సంవత్సరాల్లో తవ్వారు అని అర్థం. అంటే కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే గంటకి 6 టన్నుల రాయిని తవ్వారని తెలుస్తుంది. అలా చేయడం మనకి ఇప్పుడు టెక్నాలజీతో కూడా సాధ్యమే కాదు. ఈ గుడిని 7వ శతాబ్దంలో నిర్మించి ఉండొచ్చని కొంతమంది అంటారు. కానీ ఎంతో మంది ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉందని నమ్ముతారు. ఈ గుడిని టెస్ట్ చేయగా దీనిని కట్అవుట్ మోనోలిథిక్ మెథడ్లో నిర్మించారని తెలుస్తుంది. ప్రపంచంలో ఇలా నిర్మించిన ఒకే ఒక నిర్మాణం ఇది. సాధారణంగా ఏదైనా గుడిని ఇలా చెక్కాలంటే కఠిన మోనోలిథిక్ మెథడ్లో చెక్కుతారు. అంటే గుడికి ముందు భాగం నుండి చెక్కుకుంటూ లోపలికి వెళ్ళాలి. కానీ ఈ గుడిని మాత్రం గుడి పై భాగం నుండి కిందకి చెక్కుంటూ వచ్చారు. ఎందుకని ఈ గుడిని ఇలా నిర్మించారు అనేది అసలు ప్రశ్న. ఎటువంటి టెక్నాలజీ లేదు అని అనుకునే ఆ కాలంలోనే ఇంతటి నిర్మాణం ఇంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ గుడిని ఇంత పర్ఫెక్ట్గా చెక్కాలంటే కంప్లీట్ బ్లూ ప్రింట్ 100% పర్ఫెక్షన్తో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మోస్ట్ స్కిల్డ్ ఆర్టిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ ఉంటే తప్ప దీనిని నిర్మించలేరు. ఇది 100% సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్. ఈ గుడిలో ఏ చిన్న లోపం లేకుండా, ఎక్కడ ఏ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా అబ్బురుపరిచే అత్యంత సౌందర్యవంతమైన శిల్పకళ నైపుణ్యం ఇటు చూసినా కనిపిస్తుంది. ఈ కైలాస టెంపుల్ నిర్మాణం ఎంత స్ట్రాంగ్ అంటే ఔరంగజేబ్ మహారాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గుడిని నాశనం చేయాలని ఆర్డర్ వేశాడు. 3 సంవత్సరాల పాటు 1000 మంది కష్టపడితే కేవలం 5% మాత్రమే ఈ గుడిని పాడు చేయగలిగారు. ఇక ఈ గుడిని పాడు చేయడం ఇంపాసిబుల్ అని తెలుసుకొని ఔరంగజేబ్ దీన్ని వదిలేశాడు. అంటే మీరే ఊహించుకోండి, డిస్ట్రాయ్ చేయడానికే ఎంత కష్టపడితే క్రియేట్ చేయడానికి ఇంకెంత కష్టపడి ఉంటారో అనేది. ఆ గుడిని చెక్కుతున్నప్పుడు మధ్యలో ఏ వైపు ఒక చిన్న తప్పు చేసినా ఆ గుడి నిర్మాణం అంతా పాడైపోతుంది. కానీ వెతికినా సరే ఆ గుడి నిర్మాణంలో ఎక్కడ ఒక్క చిన్న లోపం కూడా మనకు కనిపించదు. ఈ గుడి పక్కా సిమెట్రిక్గా, అన్ని వైపులు పెర్ఫెక్ట్గా, 2 వైపులు సమానంగా ఉంటుంది. ఒకటే రాయి 100 అడుగుల ఎత్తు, 3 అంతస్తులుగా ఆ గుడి అంతటిని కిందున్న ఏనుగులు వాటి భుజాలపైన మోస్తున్నట్టుగా అద్భుతంగా నిర్మించారు. ఆ గుడి లోపలికి వెళ్ళి ఓం అని గట్టిగా పలికితే ఆ గుడి రాయి నుండి వచ్చే వైబ్రేషన్స్కి మన స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఆ గుడిని ఏలియన్స్ నిర్మించారని ఎందుకు అనుకుంటున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది.
లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మొదటిది, ఇప్పటి వరకు ఇలాంటి ఒకే రాయితో అతి పెద్ద కట్టడం ఎక్కడ మనుషులు నిర్మించలేదు. రెండోది, ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా దీన్ని నిర్మించారో ఎక్కడ ఆధారాలు లేవు. ఆ గుడిని చెక్కుతున్నప్పుడు వచ్చిన 4 లక్షల టన్నుల రాయి ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా లేదు. మరి ఆ తవ్విన రాయి అంతా ఏమైనట్టు? మూడోది ముఖ్యమైనది, ఈ గుడికి ఎన్నో చోట్ల 2 అడుగుల సైజులో కొన్ని టన్నల్స్ ఉన్నాయి. అవి చెక్కబడినవి, కానీ అవి నేరుగా కాకుండా భూమి లోపలికి దారితీస్తున్నాయి. ఆ మ్యాక్సిమం స్వరంగాలన్నింటినీ గవర్నమెంట్ 40 సంవత్సరాలుగా మూసే ఉంచింది. పైగా ఆ స్వరంగాలు న్యాచురల్గా ఫార్మ్ అయినవి కాదు, అవి చెక్కబడినవి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు అంతటి చిన్న స్వరంగాలు తవ్వాలంటే ముందుగా మనిషి లోపలికి వెళ్ళాలి, కానీ అందులోకి మనిషి దూరి చెక్కలేడు. మరి అవి ఎవరు చెక్కారు? పైగా అవి లోతుగా అండర్గ్రౌండ్లోకి ఉన్నాయి. అవి కూడా కొన్ని అడుగుల తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ తీసుకుంటున్నాయి. వాటి ఉపయోగం ఏంటనేదే ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. నాలుగోది, ఈ గుడిలో ఎన్నో చోట్ల ఒక జానుడి వెడల్పులో నేలపైన కొన్ని కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలు చాలా అడుగుల లోతు వరకు ఉన్నాయి. ఒకసారి ఒక టూరిస్ట్ యొక్క కార్కి అందులో పడిపోయింది. అప్పటి నుండి ఆ రంధ్రాల్లో చాలా వాటిని మూసేశారు. పైగా ఆ రంధ్రాలు 40 అడుగుల తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ తీసుకుంటున్నాయి. అవి ఎటువైపు దారితీస్తున్నాయో ఎవరికి తెలియదు. ఐదోది, ఆ గుడిలో కొన్ని శివలింగాలకి అభిషేకం చేసిన తర్వాత నీరు వెళ్లే దారి సడన్ గా ఆ గది దాటగానే అండర్గ్రౌండ్ టన్నల్లోకి దారి తీస్తుంది. అవి నేరుగా కిందకి వెళ్తున్నాయి. ఎన్ని గ్యాలన్స్ నీళ్ళు పోసినా అవి ఓవర్ఫ్లో అవ్వట. అండ్ చివరిది, ఆ గుహల్లో 3 దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి, శివుడు, బుద్ధుడు, జైన్ దేవుడు. అయితే అన్ని ఆలయాల్లో కామన్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, ఆ గుడిల గోడపైన చెక్కిన శిల్పాలలో మనుషులు, దేవుళ్ళ బొమ్మలు మామూలుగానే ఉన్నాయి. కానీ ఆ విగ్రహాల కింద ఒక లైన్ గీసి దాని కింద చిన్న చిన్న మనుషులు లాంటి, పాములు లాంటి వింత ఆకారాలు కనిపించాయి. వీటిని బట్టి చూస్తే కొంతమంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఏమంటున్నారంటే, మేబీ ఆ గుడికి కింద అండర్గ్రౌండ్ సిటీ ఉండొచ్చని, అందులో వేరే చిన్న సైజ్ జీవులు నివసించి ఉండొచ్చని, లేదా అక్కడే శతాబ్దాలుగా మనుషులు కనబడకుండా ఒక ఏన్షియంట్ అడ్వాన్స్ సివిలైజేషన్ కానీ చిన్న చిన్న ఆకారాలుగా ఉండే ఏలియన్స్ కానీ ఉండొచ్చని చెప్తున్నారు. ఆ వాటర్ వెళ్లే దారి వాళ్ళకి వాటర్ సప్లై అని, ఆ చిన్న చిన్న రంధ్రాలు కూడా వారికి ఎయిర్ ఫ్లో కోసం వెంటిలేషన్ షాఫ్ట్స్గా ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. ఈ అండర్గ్రౌండ్ సిటీ అనే కాన్సెప్ట్ మనకి కొత్తేం కాదు. 1963లో ఒక వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడు మూసి ఉన్న ఒక తలుపుని తన తండ్రి చనిపోయిన తర్వాత తెరిచాడు. ఆ గదిలోకి వెళ్ళి చూస్తే నేలపైన ఒక తలుపు కనిపించింది. దాని తాళం పగలగొట్టి ఆ తలుపు తెరిచి చూస్తే అండర్గ్రౌండ్లోకి ఒక మార్గం కనిపించింది. ఆ మార్గంలోకి లైట్ పట్టుకొని వెళ్ళి చూస్తే వారు చూసింది వారే నమ్మలేకపోయారు. పోలీసుల్ని పిలిచారు. అందరూ కలిసి లైట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళారు. భూమిలో ఒకదాని తర్వాత మరొకటి, ఇంకో దాని తర్వాత ఇంకొకటి, అలా 18 అంతస్తులు గల ఒక అండర్గ్రౌండ్ సిటీ కనిపించింది. ఈ అండర్గ్రౌండ్ సిటీ టర్కీలోని డెరిన్కియు అనే ప్రదేశంలో ఉంది. భూమిలో 200 అడుగుల లోతులో 18 అంతస్తుల్లో 20,000 మంది ఒకేసారి అండర్గ్రౌండ్ సిటీలో నివసించేవారట. అందులోనే స్కూల్స్, షాప్స్, చర్చ్, పశువుల శాలలు, ఆయిల్ ప్రెస్, వాట్ నాట్. ప్రస్తుతం మన టౌన్స్లో ఉండే ప్రతి సౌకర్యం ఆ అండర్గ్రౌండ్ సిటీలో ఉంది. అక్కడ కూడా పైనుండి గాలి రావడం కోసం కైలాస్ టెంపుల్లో ఉన్నట్టే రంధ్రాలు ఉన్నాయి. కింద నుండి వారు వంట వండినప్పుడు పొగ పోవడానికి చిమ్నీస్, వాటర్ సప్లై కోసం అండర్గ్రౌండ్ నుండి ఇంకా లోతుగా తవ్వి వారి నీళ్ళని సప్లై చేసుకునేవారు. అసలు డెరిన్కియులో ఇలా అండర్గ్రౌండ్ సిటీలో ఉండడానికి కారణం ఏంటంటే, 7వ శతాబ్దంలో ముస్లిమ్స్ టర్కీని ఇన్వైట్ చేసినప్పుడు క్రిస్టియన్స్ని ఓచుకోత కోసేవారు. అలా జరగకుండా వీరిని కాపాడుకోవడం కోసం ఇలా అండర్గ్రౌండ్ సిటీని నిర్మించారట. 1906 వరకు ఇలా వేలల్లో అండర్గ్రౌండ్ సిటీలో నివసించేవారు. 1906లో గ్రీస్కి టర్కీకి మధ్యన క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ జనాలు ఎక్స్చేంజ్ జరిగింది. అప్పుడు ఈ అండర్గ్రౌండ్ సిటీలో నివసించే క్రిస్టియన్స్ అందరూ దాన్ని ఖాళీ చేసి గ్రీస్కి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఇవి ఉన్నట్టు ఎవరికి తెలియదు. అసలు ఇక్కడ ఏలియన్స్ టాపిక్ రావడానికి కారణం ఏంటంటే, ఈ గుడిలో కిందకి వెళ్ళడానికి ఉన్న దారి అత్యంత చిన్నగా, కేవలం ఒక 8 సంవత్సరాల పిల్లడు మాత్రమే వెళ్లే విధంగా ఉండడం. రెండోది, ఆ టనల్స్ని గవర్నమెంట్ క్లోజ్ చేయడం. ఏదో ఒక రిమోట్ కార్కి కెమెరా అమర్చో, లేదా ఆప్టిక్ ఫైబర్ కెమెరాని కిందకి పంపించో, లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దామన్నా ముందు గవర్నమెంట్ దానికి మనకి పర్మిషన్ ఇవ్వాలి. ఈ టనల్స్ని 40 ఏళ్ళుగా క్లోజ్ చేసే ఉంచారు. మన గవర్నమెంట్కి మోడర్న్ సైన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏన్షియంట్ అడ్వాన్స్ సైన్స్ మీద ఉండదు కదా. ఏ పురాణాల్లో ఈ గుడి కోసం ఎటువంటి రాతపూర్వక ఆధారాలు లేకపోవడం వల్ల అక్కడ దగ్గరలో నివసిస్తున్న కొంతమందిని ఆ గుడి గురించి అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం అక్కడ రాజుకి బాగా అనారోగ్యం చేసి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తన భార్య శివుని ప్రార్థించి, నా భర్తకి బాగైతే చరిత్ర ఏనుండో చూడని అత్యంత అద్భుత మందిరాన్ని నిర్మిస్తాను, నా భర్త మీద ప్రమాణం చేస్తున్నాను, ఆ గుడి శిఖరం చూసేంత వరకు నేను భోజనం కూడా చేయను అని దేవుడిని కోరుకుంది.
కోరుకున్నట్టే మరుసటి రోజు ఉదయానికి రాజుకి ఆరోగ్యం బాగుపడింది. వెంటనే ఆ రాజ్యంలోని గొప్ప కళాకారుల్ని, ఇంజనీర్స్ని పిలిచి నా కోసం అర్జెంటుగా శివుడికి గుడి కట్టాలి, ఆ గుడి శిఖరం కనిపించేంత వరకు నేను అన్నం ముట్టను అని చెప్పింది. ఆ ఆస్థానంలో ఒక వ్యక్తి దానికి ఒక ఉపాయం ఉందని, మనం ఒక కొండని పైనుండి కిందకి తవ్వుకుంటూ వెళ్తే వారం రోజుల్లోనే ఆ గుడి యొక్క శిఖరం సిద్ధమవుతుంది, అప్పుడు మీరు మీ ఉపవాసాన్ని వదిలేయచ్చు అని సలహా ఇచ్చాడు. అందుకే ఆ గుడి పైనుండి కిందకి చెక్కబడిందని నా ఉద్దేశం. అయితే ఈ గుడికి సంబంధించి ఇప్పుడు నేను కొన్ని కంక్లూజన్స్ ఇస్తాను. మొదటిది, ఆ గుడిని అందరూ అనుకుంటున్నట్టు ఖచ్చితంగా 18 సంవత్సరాల్లో కట్టి ఉండరు. దాదాపు 150 సంవత్సరాల పాటు 4 తరాల వాళ్ళు నిర్మించి ఉంటారు. ఇలాంటి ఒక గుడిని నిర్మించడానికి మనకి ఏలియన్స్ అవసరం లేదు. మన ఇండియన్స్ తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆల్రెడీ మన వాళ్ళు ఎన్నో చేశారు. ఇక రెండోది, మేబీ అండర్ గ్రౌండ్లో ఏదైనా సిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్న ఆధారాలను బట్టి నిజాన్ని మనం తెలుసుకోవాలంటే మన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఈ రోజు కాకపోయినా అతి త్వరలో ఈ నిజం బయటపడుతుంది. మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఏలియన్స్కి, దేవుళ్ళకి మనం ముడిపెట్టేస్తాం. కానీ గట్టిగా ట్రై చేస్తే అసలు వాస్తవం తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. నా ఉద్దేశం ప్రకారం కైలాసనాథుడి ఆలయం నిర్మించింది అత్యంత మేధావులైన మన పూర్వీకులే. అయితే ఈ భూమిలోకున్న రంధ్రాలు, వాటర్ సప్లై అండ్ అతి చిన్న టనల్స్ యొక్క ఉపయోగం ఏంటో మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.